నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పర్యాటక ప్రాంతమైన అనువులో యోగా సాధన కార్యక్రమం. జిల్లా యంత్రాంగంతో పాటు హాజరైన కలెక్టర్ అరుణ్ బాబు. 5 ఏళ్ల నరకాసురుని పాలన నుంచి ప్రజలకు విముక్తి. ఘనంగా కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే అరవింద్ బాబు దొంగ బంగారం వ్యాపారులకి కొమ్ము కాచి అక్రమ వసూలుకి పాల్పడుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలిచేది ఎవరో చూసుకుందామని సవాలు విసిరిన గోపిరెడ్డి. నర్సరావుపేట 1వ పట్టణం పరిధిలో విస్తృత పోలీస్ తనిఖీలు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుం విధింపు. పల్నాడు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనుపు వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో పర్యాటక శాఖ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ప్రకృతి సిద్ధమైన సహజ గాలి, ప్రశాంత వాతావరణంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 2000 మంది యోగా సాధన చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి మాట్లాడుతూ ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలను జిల్లాలో భారీ ఎత్తున విజయవంతంగా నిర్వహించనున్నామని డిఆర్ఓ మురళి తెలిపారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్యూరేటర్ కమల్ హాసన్ ప్రసంగించారు. మాచల పట్టణానికి చెందిన గురువుమెట్ట గోవిందరెడ్డి వితరణగా 200 యోగా మ్యాట్స్ కలెక్టర్ అరుణ్ బాబుకు అందజేశారు. యోగా డేని పురస్కరించుకుని బలూన్లను గాల్లోకి వదిలారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి, పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ చైతన్య, గురిజల ఆర్డీఓ మురళీకృష్ణ, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ రవి, ఇరిగేషన్ ఇన్ఛార్జ్ ఎస్సీ కృష్ణమోహన్, ఈఈ రమేష్, ఆర్ఎన్బిఎస్ ఈ రాజానాయకు, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డిఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, రవాణా శాఖ జిల్లా అధికారి సంజీవ్ కుమార్, ఫైర్ డిఎఫ్ఓ శ్రీధర్రావు, డిఎల్డీఓ గబ్రు నాయక్, హౌసింగ్ ఈఈ రవీంద్ర, డిపిఓ నాగేశ్వర్ నాయక్, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు, డీసీఓ వెంకట్రమణ, ఏపీ ఎంఐపీ ఆంజనేయులు, ఏపీ టీడీసీ డిప్యూటీ మేనేజర్ శివారెడ్డి, గ్రౌండ్ వాటర్ అధికారి శ్రీనివాసరావు, మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మాచర్ల తహసీల్దార్ కిరణ్ బాబు, మాచర్ల ఎంపీడీఓ సోషల్ వెల్ఫేర్ అధికారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తపశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు. లేచి నుంచుని గాలి పీలుస్తూ మీ చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, చల్లని గాలి తగులుతుంది కదా, ఆ గాలి ద్వారా మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్లు మనన చేయండి. 4 5 6 2 చేతులు పడని మీద పెట్టి స్లోగా రిలాక్స్ అయ్యి మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా రోజుల తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా ఇంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు. మార్నింగ్ 6 నుంచే ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. దాదాపుగా 2000 మంది వరకు వచ్చింటారని ఒక అంచనా ఉంది. ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి, మనకుండేటటువంటి పని ఒత్తిడి కానీ ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట సేపు అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మన పని మామూలే, మన పనులు మనకు ఉంటానే ఉంటాయి. అందుకని అందరిని రిక్వెస్ట్ చేసేది, ప్రతిరోజు మార్నింగ్ కనీసం ఒక గంట సేపు మీతో మీరు గడపండి. యోగా అంటే ఏం లేదు, మనతో మనం గడపటం, మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం, క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకోవడం. సో దీన్ని ఈ రోజు లేకపోతే ఈ 4 రోజుల పాటు చేసేది లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీన్ని ఒక జీవితంలో భాగంగా చేసుకొని ఎంప్లాయీస్ మీకున్నటువంటి ఒత్తిడి, పని భారాన్ని తగ్గించుకొని సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాను. ఈ నెల 21వ తేదీన లాస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఉద్యోగస్తులుగా మన మీద భారం ఉన్నప్పుడు కూడా మనం మోటివేట్ చేయాలి మిగతా వాళ్ళందరినీ కూడా. అంటే గ్రామాల్లో కూడా తెలియదు, చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాము జబ్బుల వలన. కానీ డాక్టర్లే ఇప్పుడు ఈరోజు యోగా చేస్తూ వాళ్ళు మాత్రం మందులు వాడట్లేదు, మనం మాత్రం మందులు వాడుతున్నాం. సో దీనికి పరిష్కార మార్గము యోగాని అందరూ కూడా కనిపెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా మరి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి వారు సమయాన్ని కేటాయించి అనేక పనులున్నా కూడా మరి వచ్చి అందరిని కూడా దీన్ని కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ గారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు ఇక్ష్వాకులు అనేటువంటి రాజులు 3వ శతాబ్దంలో, క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని, అంటే మనం ఈరోజు చూసినటువంటి వ్యాలీ ఏదైతే ఉందో ఈ వ్యాలీ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క రాజధాని నగరంగా చేసుకుని పరిపాలించినటువంటి సందర్భం మనకు కనపడుతోంది. ఈ నాగార్జున సాగర్ డ్యాం కట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వాటర్లో మునిగిపోయేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా నీటి ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడాను, అంటే మన యొక్క పురావస్తు సంపదని లేదా మన యొక్క చారిత్రక సంపదని భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మనం అక్కడ ఉన్నటువంటి పురావస్తు కట్టడాలన్నింటినీ కూడా తీసుకొచ్చేసి కొన్ని ఈ ప్రాంతంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే కొన్నిటిని నాగార్జునకొండ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇలాగా 2000 సంవత్సరాల క్రితం నాటి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి చారిత్రక కట్టడాలను ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే మన ఎదుర్కొన్నటువంటి అది కూడాను ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన భావి తరాలకి అందించినటువంటి సంపదలాగా మనం భావించవచ్చు. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినీ కూడాను మనకి ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ కానీ జరిపితే సార్ ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి 100% మేము సపోర్ట్ చేస్తుంటాము. దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 5 ఏళ్లు నరకయాతన చూపిన రాక్షస వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూల్చి కూటమి సర్కారుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జై కొట్టి ఏడాది గడిచింది. 2.5 దశాబ్దాల తర్వాత పౌరుషాల గడ్డ పల్నాడు ముఖద్వారంపై పసుపు జెండా ఎగరవేసిన రోజు ఇది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇవాళకి సంవత్సరం, ఇవాళ రోజే ఎలక్షన్ కౌంటింగ్ మనకి మొదలైన గంట నుంచే మన ఉమ్మడి కూటమిలో విజయదుందుబులు మోగిస్తూ దాదాపు 164 సీట్లు మనం గెలుచుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మన ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నాయకులు కార్యకర్తలు మహిళలు పడిన కష్టాలు నష్టాలు అన్నీ కూడా మర్చిపోయి 5 ఏళ్లు పడిన కష్టాన్ని మర్చిపోయి ఇవాళ జూన్ 4వ తేదీన కౌంటింగ్లో మనం అందరం కూడా కూర్చోవడం జరిగింది. అందరం కూడా ఎంతో ఉత్సాహంగా మనం గెలుస్తున్నామనే ఆలోచన మొదటి కౌంటింగ్లో మొదటి గంటలోనే మనకి తెలిసిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏదైతే కళ్ళగన్నారో వైనాట్ 175 అనేది తీర్పుని మనం దిద్దేశాము. అందరం కూడా ఉమ్మడి కూటమిని గెలిపించుకొని ఎంతో సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నాము. ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్తున్నాము, పోలవరాన్ని కట్టుకుంటున్నాము. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 200 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మంజూరు అవడం జరిగింది. నాబార్డ్ నిధులు కానీ అన్ని ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఇవన్నిటిని కూడా దగ్గర ఉంచుకొని అన్ని వ్యవస్థలను బాగు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. వాళ్ళ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతి దుర్మార్గాలు లేకుండా ప్రభుత్వం నడుస్తుంది. పోలీస్ వేధింపులు ఎక్కడ కూడా లేవు. గడిచిన 5 ఏళ్లుగా ఏ విధంగా మనం అందరం భయపడ్డామో, ఇంట్లో పడుకోవాలంటే భయపడేవాళ్ళు, ఎవరైతే టీడీపీ జనసేన బీజేపీ నాయకులు యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ మనం అందరం కూడా ఉమ్మడి కూటమిని గెలిపించుకున్నాము. రాకీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా సుభిక్షంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడాను భయం లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే సంవత్సరం నుండి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న దగ్గర నుంచి ఈ 12 నెలల్లో కూడాను ముఖ్యమంత్రి గారు
ఒక ప్రక్కన అభివృద్ధిని, ఒక ప్రక్కన సంక్షేమాన్ని రెండు సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సంవత్సరం క్రితం ప్రజలు, ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఈ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ వర్గాన్ని వదలకుండా వ్యాపార వర్గాలు అవ్వచ్చు, విద్యావేత్తలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, ఎవరిని వదలకుండా ఈ రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో నడపటం జరిగింది. ఈ రాష్ట్రం నుండి వైసీపీని ఎప్పుడు పారదోలాలా అని ఎదురు చూసి ఎన్నికలు పెట్టిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా శాంతి భద్రతల గురించి కానీ, ఆడపిల్లల రక్షణ గురించి కానీ, చట్టాల పరిరక్షణ గురించి కానీ మనమందరం ఒక్కసారి అవగాహన చేసుకుంటే ఈ రోజున రాష్ట్రమంతా ఎవరి పని వాడు చేసుకుంటూ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలలో కూడా ఆల్రెడీ మొదటి రోజునే సంతకం పెట్టి ఒక 4,000 రూపాయలను డైరెక్ట్గా ఇచ్చే పెన్షన్ పథకాలు కానీ, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ఇచ్చే పథకాలు కానీ, ఇదే విధంగా మొదటి తారీఖునే, ఒకవేళ మొదటి తారీఖు ఆదివారం వస్తే ముందు రోజునే శనివారం రోజునే వాళ్ళకి పెన్షన్ డబ్బుల్ని ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వం మనం మట్టికి మీద చేస్తాం. మరి సంవత్సరానికి ముందు అంటే గత 5 సంవత్సరాలుగా మరి ఏదైతే ప్రాక్టీస్ పోలింగ్ చేశారు. ఎందుకంటే మరి ఆనాడు రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వారి సమస్యల మీద స్పందించాలని చెప్పి ఏదైతే కలెక్షన్ స్వీకరించమని కోరుకున్నామో మనం నిర్బంధించి కేసులు పెట్టి అనేక రకాల ఇచ్చిన కనుక వైఎస్ఆర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈనాడు చూస్తూ ఉన్నాం మనం, ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో తెలుగుదేశం పార్టీ వచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో జరిగాయి. మరి కొంతమంది నాయకులు ఈరోజు ధర్నాలో మాట్లాడుతున్నాం. మేము 5 సంవత్సరాల్లో 4,50,000 కోట్లు తీసుకొచ్చాం. 2,50,000 కోట్లు మేము ప్రజా సంక్షేమానికి మరి పథకానికి ఇచ్చామని చెబుతున్నాను. మరి ఈనాడు మీరు సంవత్సరంలో దాదాపు 1,50,000 కోట్లు మీరు తీసుకొచ్చారు. మరి అవన్నీ ఏం చేశారు అడుగుతున్నారు. 1,50,000 కోట్లు అంటే మీరు కాక ప్రజాకృష్ణ పథకాలు మేము ఇస్తాం. ఆ టైం మీరైతే ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా భావిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందించడంలో సంవత్సరం మొదలైంది. ఈ సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు కానీ, ఒక అధికారులు పనిచేయటం కానీ, ఏదైనా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాం. వైసీపీ వాళ్ళు ఏదో వెనుపోటు దినమని మాట్లాడుతున్నారు, ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళ వెనుపోటు దినం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఎన్నుపోటు పొడిచిన దానికి వాళ్ళ పార్టీకి పాడగట్టిన రోజుగా నేను చెప్తున్నాను. సుపరిపాలన చంద్రన్న పరిపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు గత పాలకుల యొక్క పీడ విరగడై 1 సంవత్సరం అయింది. గాడిని తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టి అమరావతిని శరవేగంతో పరిగెత్తిస్తున్నారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా రూపుదేశి 27కి ప్రారంభం కాబోతుంది. అదిగా వైకుంఠపురం బనగానచర్ల నదుల అనుసంధానం కూడా అది చాలా పెద్ద ప్రాజెక్ట్, దాన్ని కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లు, ఆర్టీసీ బస్సు, గ్యాసు, ఇవన్నీ పథకాలని, ఎన్నికల హామీల్ని, అమ్మకు వందనం కార్యక్రమం, ఇవన్నిటినీ ఎలక్షన్ హామీలు మొత్తం 1 ఇయర్లో 80% కంప్లీట్ చేసి పరిపాలనని నల్లేరు మీద బండి నడకలాగా పరిగెత్తిస్తున్నారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా సంస్కరణలు తీసుకొచ్చి పార్టీని కూడా బలోపేతం చేస్తున్నారు. ఇదే విధంగా ఈ పార్టీ ఎన్నో వసంతాలు జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.
2029 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూసుకుందాం రమ్మంటూ ఎమ్మెల్యే అరవింద్ బాబుకి వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సవాలు విసిరారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి దొంగ బంగారం వ్యాపారికి మద్దతునిచ్చి విడిపించుకున్న అరవింద్ బాబు తమకు నీతులు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే తీరును చూసి నర్సరావుపేట ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నర్సరావుపేటలో వెన్నుపోటు దినం ర్యాలీని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలమైనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వ అవినీతి అరాచక విధానాలపై నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటి కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు నెలకి 26 లక్షల రూపాయల బియ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారని, మహానాడు ఖర్చులకు ఎంత డబ్బు వసూలు చేశారని అరవింద్ బాబును ప్రశ్నించారు. మందుల షాపు నుంచి ప్రతి వ్యాపార సంస్థ వరకు 60 లక్షల రూపాయల వసూలుకి పాల్పడ్డారని గోపిరెడ్డి ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంవత్సరం కాలంగా వస్తున్న సందర్భంగా కనీసం 143 హామీలు ఇస్తే ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం ప్రజల్ని వెన్నుపోటు పడటం కాదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. వెన్నుపోటు దినోత్సవం ఎందుకు పెట్టామంటే ప్రజలు ఆశపడ్డారు, మీరు పథకాలు ఇస్తారు, సూపర్ 6 హామీలు ఇస్తారని. వాటి కోసం ప్రజలు ఆశపడి మీకు ఓటేశారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు నిన్న మాట్లాడారు. ఆయనకి ఏ ఎలక్షన్ జరిగిందో ఏ ఎలక్షన్ జరగలేదో కూడా అర్థం కావట్లేదు. ఏమండి అరవింద్ బాబు గారు, మండలాలు జరిగినాయి, పంచాయతీలు జరిగినాయి, మున్సిపాలిటీలు ఏమైనా జరిగాయండి? మున్సిపాలిటీలో కూడా మేము దౌర్జన్యం చేసామంట. అంటే ఈయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నాడో కనీసం చెప్పాలి. అట్లానే అవినీతి చేసాం, అక్రమం చేసామంటున్నావు. దొంగ బంగారం కొన్న వ్యక్తిని నువ్వు విడిపించలేదా? డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి 2 రోజుల క్రితం దొంగ బంగారం కొన్న వ్యక్తిని నువ్వు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే డిఎస్పీ గారు పిలిస్తే నువ్వు విడిపించలేదా? నువ్వా చెప్పేది నీతి నిజాయితీ గురించి? 25 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు కట్టారు బంగారు నగల ప్రకారం. మహానాడుకి ఎంత కలెక్ట్ చేసావా అరవింద్ బాబు గారు? మహానాడు ఎక్కడ కడపలో జరిగితే ఈ నర్సరావుపేట నియోజకవర్గం మందుల షాపుల దగ్గర నుంచి దాదాపు 60 లక్షల రూపాయలు వసూలు చేశాడు మహానాడు కోసం. ఒక్క వెహికల్ పెట్టలేదు. ఈయన కుటుంబ సభ్యులు మాత్రం పోయి వచ్చారు. అక్కడక్కడ కార్యకర్తలు పాపం వాళ్ళు సొంతగా పోయారు. అలాంటి మహానాడికి 60 లక్షలు వసూలు చేసావు షాపుల దగ్గర. నువ్వు మాట్లాడేది అవినీతి గురించి. ఈరోజు దెయ్యాలు వేదాలు తల్లినట్టు నువ్వు మాట్లాడుతుంటే నర్సరావుపేట ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. గుర్తుపెట్టుకో అరవింద్ బాబు, నువ్వు 2029లో కాదు, 2029 వరకు అసలు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటావో లేదో చూసుకో. 2029 ఎన్నికల్లో ఆయనేనంట మళ్ళీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయనే డిక్లేర్ చేసుకుంటున్నాడు. అది ఇంకా నీకు మేము చెప్పాల్సిన మాటల్లో కాదు. ముందు అప్పుడు దాకా ఉంటావో లేదో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా అది చెప్పుకో. ఆల్రెడీ చేట భారతం వెళ్ళిపోయింది హైకమాండ్కి, వాళ్ళు పరిశీలిస్తున్నారు. నీ పొజిషన్ చూసుకోమని చెప్తున్నాను. 2029 ఎన్నికలు అంటావా? సవాల్ విసురుతున్నా. నువ్వు రా, నువ్వే పోటీ చేయి తెలుగుదేశం తరఫున. నేను వస్తాను వైసీపీ తరఫున. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. నువ్వే పోటీ చేయి. ఇక్కడ పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను కూడా పోటీ చేస్తాను. ఎవరు గెలుస్తారో తప్పకుండా ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు. ప్రజలు ఏదో బుద్ధి చెప్పారు, వైసీపీకంగా బుద్ధి రాలేదు అంటున్నారు. ప్రజలు పోయిన ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పారు. మొన్న ఎలక్షన్లో వైసీపీని ఓడించారు. మళ్ళీ ఈసారి ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ప్రేమ పేరుతో మోసానికి గురైన ఓ యువతి తనకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా పోలీసు అధికారుల్ని ఆశ్రయించింది. చిలుకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం ఇర్లపాడుకు చెందిన మంజు భార్గవి నాయనమ్మ గారి ఊరైన అద్దంకి వెళ్లి చదువుకుంది. అక్కడ విశ్వభారతి జూనియర్ ఇంటర్ కళాశాల డైరెక్టర్ సోడిశెట్టి రామానాయుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెని లొంగ తీసుకున్నాడు. శారీరకంగా లోపరుచుకొని గర్భవతిని చేసి పెళ్లి చేసుకోకుండా వదిలివేశాడు. అధిక కట్నం, స్థిరాస్తులకి ఆశపడి ఆమెను మోసం చేసి వేరొక మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధపడటంతో 3 ఏళ్ల క్రితం నర్సరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అతని తల్లి వెంకట సుబ్బమ్మ, వారి బంధువులు దుర్గాప్రసాద్, ఏఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర రాయబారం నడిపి అతనితో పెళ్లి చేస్తామని నమ్మించి తీసుకుని వెళ్లారని, వారు కూడా మోసగించారని బాధితురాలు మీడియా ఎదుట మొరపెట్టుకుంది. నర్సరావుపేట స్టేషన్ రోడ్లో 1వ పట్టణ సీఏ విజయ్ చరణ్ వాహనాల తనిఖీ నిర్వహించారు. సామాజిక శాంతి భద్రతల పరిరక్షణ, చట్టవిరుద్ధ కార్యకలాపాలని నిరోధించడంతో పాటు ట్రాఫిక్ నియమాలని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ చర్య చేపట్టారు. వాహనాలకి సరైన పత్రాలు లేని, హెల్మెట్లు ధరించిన వారికి, నెంబర్ ప్లేట్లు లేని వారికి అపరాధ రుసుం విధించారు. మద్యం సేవించిన చోదకులకి పరీక్షలు చేశారు.
నర్సరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో ఎమ్మెల్యే చదలవిడ అరవిందబాబు, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు పర్యటించారు. కాలనీ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్వచ్ఛ నర్సరావుపేటకు ప్రజలు సహకరించాలని కోరారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రతి వార్డులోని మురుగు కాలువల్లో పూడిక వ్యర్థాలు తొలగించి శుభ్రం చేస్తున్నామని కమిషనర్ జశ్వంతరావు తెలిపారు. వర్షాకాలం నర్సరావుపేట పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకొని పురపాలక సిబ్బందికి సహకరించాలని కోరారు. చిన్నగా రాయటం నేర్చుకుంటే ఇంజనీర్లో యాక్టర్లు అయితే వాడే వేసుకుంటారు. ఇంటికి పెడతారు కదా, ఏంటి బాగా చదవాలి. లోపల అయితే వచ్చేస్తుంది. అంటే మనకి ఆల్టర్నేట్ నీళ్ళు బాగట్లేదు కదా, లోపల ఏమన్నా ప్రాబ్లం చూడొద్దు. మనం ఇన్నేళ్ళు ఉన్న ఉపాయం కానీ రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అన్ని స్లమ్ ఏరియాల్లో అన్ని ఏరియాల్లో కూడా ఈ స్ప్రేయింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా చేస్తున్నాం. ఇప్పుడు యూనిఫామ్గా సిస్టమ్ టైం టేబుల్ పెట్టుకొని ఎన్ని రోజుకి ఎన్ని వార్డులు చేయాలనేది కూడా పెట్టుకొని 15 రోజుల్లో అన్ని వార్డులు కూడా కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేశాము. అలాగే ఫాగింగ్ కూడా నైట్ టైంలో కూడా ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు జరుగుతుంది. ఇక సంవత్సరం బారోత ఎలాగే మార్నింగ్ స్ప్రేయింగ్ అలాగే ఈవినింగ్ పూట స్ప్రేయింగ్ ఫాగింగ్ చేయిస్తాము. దానికి మరి ప్రజలు కూడా మరి సహకరించాలి. ఎందుకంటే మీరు చెత్తా చెదారం రోడ్డు మీద డ్రైన్స్ వేయొద్దు. మొన్న ఇక్కడే చంద్రబాబు నాయుడు కాలనీలో ఇక్కడ మరి అన్నీ కూడా క్లియర్ చేసాం డ్రైన్స్. మరలా వచ్చి చూస్తే డ్రైన్స్ అన్నీ కూడా చెత్తతో నిండి ఉంది. అంటే ఇంట్లో ఉన్న వేస్టేజ్ కాగితాలు ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ వేసి ఉన్నారు. అలా ఈకోవటం కాకుండా డస్ట్బిన్లో పెట్టుకొని మా మున్సిపల్ వెహికల్స్కి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. ఎంతవరకు మున్సిపల్ సిబ్బంది కష్టపడి చేసినా కూడా ప్రజలు సహకరించింది శానిటేషన్ బాగుపడదు. కాబట్టి ప్రజలు మరి ముఖ్యంగా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. వాళ్ళ చెత్త చెదారం ఉన్నా కూడా డస్ట్బిన్లో పెట్టుకొని మున్సిపల్ వెహికల్స్కి ఇవ్వండి. అప్పుడు శానిటేషన్ చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ప్రతిరోజు మరి వార్డులో తిరిగి ఎంత చేసినా కూడా మేము కూడా కష్టపడి తిరిగినా కూడా ప్రజల్లో మరి అవగాహన లేకపోవటం వలన మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు కూడా అవేర్నెస్ అవ్వాల్సిన కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకోండి. మరి మున్సిపాలిటీ తరఫున మేము ఏవైతే మరి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటూనే ఉంటాం. మరి రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి మనం ముందు జాగ్రత్తగానే సిల్ట్ తీసాం. 40 లక్షల రూపాయలతో దరిదాపుగా టౌన్ అంతా కూడా సిల్ట్ తీయటం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు సిల్ట్ తీస్తే మరి సాయంత్రమో లేదా మరుసటి రోజున సిల్ట్ మొత్తం కూడా మరి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ప్రజల కోసం మీకోసం చేస్తున్నాం. మీరు కూడా అర్థం చేసుకొని మరి శానిటేషన్కి మీరు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటాం. నర్సరావుపేట పట్టణం గుంటూరు రోడ్డు రంగా వీధిలోని కాలువల్లో మురుగు పొంగి పొర్లుతున్నా పట్టించుకునే నాదుడే లేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లోని మురుగు నీరు ఇళ్ల ముందు ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక సంఘం అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలంటూ వేడుకుంటున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి వేడుకల్ని నర్సరావుపేట టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కళాకారులు, సంగీత అభిమానులు, వివిధ సేవా సంస్థల నిర్వాహకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జవాజీ వెంకట్రావు, అలాగనే లింగంగుంట్ల మాజీ సర్పంచి పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, వెంకట్రావు, రంజిత్ కుమార్, చంద్రశేఖరరావు, మురళీ వెంకటేశ్వరరావు, వసంత విహార్ చంద్ర, నరేంద్ర మాస్టర్, నాగేంద్రరావు, రామిరెడ్డి, బాజీ మస్తాన్, పోలేశ్వరరావు, అమర్నాథ్, చంద్రమోహన్, ఎంఎస్ బాబు పాల్గొన్నారు. మహనీయుడు గానగంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క 79వ జయంతి కార్యక్రమం నర్సరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో అన్ని యొక్క కళా సంస్థలు, సంగీత సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక సంస్థల యొక్క ఆధ్వర్యంలో కొటారి రంజిత్ కుమార్ గారు ప్రేరేపణతోటి అందరినీ మొబిలైజ్ చేసి కార్యక్రమాలను జరిపించారు. ఇందుకు అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. మహనీయుడు సంగీత ప్రపంచంలో మనిషి బాగా తన మనసు మర్చిపోయి వినేది ఒక సంగీతానికే అతను బాగా కరెక్ట్ అవుతాడనే సంగతి తెలిసిందే. అటువంటి ఉద్దేశాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ నర్సరావుపేటలో భువనచంద్ర టౌన్ హాల్ ప్రాంగణంలో మొదటి గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం, తదుపరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించారు. దానికి మన ఎంతో కృషి చేసినటువంటి శ్రీ ఈశ్వర్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి 79వ జయంతి సందర్భంగా ఇక్కడ కళాకారులందరూ కూడా ఈ టౌన్ హాల్ నర్సరావుపేట నందు గ్యాదర్ అవడము, ఆయనకి మరి జోహార్లు అర్పించుకోవడం, అదే నా జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి భువనచంద్ర టౌన్ హాల్లో జరుపుకోవటం చాలా ఆనందకరం. ఆయన ఉన్నా లేకపోయినా బ్రతికినన్నాళ్ళు ఆయన పాటలు వినపడుతూనే ఉంటాయి. అందువల్ల అందరూ కలిసి మన నర్సరావుపేటలో ఈ జయంతి జరుపుకోవటం అనేది మరి ఆ ఈశ్వర్రెడ్డి గారు చెప్పినట్లుగా మరి ఈ విగ్రహం ప్రతిష్ఠించుకోవటం కూడా మనకి పెద్ద ఎసెట్గా భావిస్తున్నాను. ఈ విగ్రహానికి రమేష్ గారు, కట్టాచారులత గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో 75 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకి బంగారు భవిష్యత్తును అందించిన ఎస్ఎస్ఎన్ కళాశాల పాలక మండలి సభ్యుడైన బత్తుల వెంకట మురళీధర్ రావుకి ఉపాధ్యక్షునిగా పదోన్నతి కల్పించాలని పలువురు పెద్దలు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాలక మండలికి పలు సంఘాల నేతలు సూచన చేశారు. శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకట సుబ్బారావు, ప్రసాద్, సత్యనారాయణ, కేశవరావు, వాణి, శారద, గీత, రమాదేవి, గాయత్రి పాల్గొన్నారు. ఎస్ఎస్ఎన్ కాలేజీ 1950 సంవత్సరంలో మన పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. ఆనాటి నుండి కూడా అత్యంత వైభవంగా ఆ కళాశాల నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఆ కళాశాల నుంచి రాజకీయ నాయకులు కానీ, విద్యావంతులు అనేక ఉన్నత పదవుల్లో నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కళాశాల నుంచే పేరుగాంచి అభివృద్ధి చెంది ఉన్నారు. అటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మన కళాశాలకు గౌరవ అధ్యక్షులుగా జమీందార్ గారు, నర్సరావుపేట జమీందార్ గారు, అలాగే శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారు అధ్యక్షులుగా, కార్యదర్శిగా నాగసరపు సుబ్రాయపతి గారు, మిగతా సభ్యులతో ఇంతకాలం నడుస్తూ ఉన్నది. అటువంటి కళాశాలకు మొట్టమొదట ప్రారంభించినప్పుడు బత్తుల వెంకట పేరయ్య గారు, అలాగే కపిలవాయి కాశీ రామారావు గారు, నాగసరపు సుబ్రాయశేషర్ గారు, మిగతా సభ్యులతో ఆ రోజులో ప్రారంభించబడింది. ఆనాటి నుండి కూడా దిగ్విజయంగా ఈ కళాశాల నిర్వహించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా కమిటీలో సభ్యులుగా కొంతమంది నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులైనటువంటి సభ్యులైనటువంటి మన బత్తుల పేరయ్య గారి మనవడు వెంకటరత్న గారి అబ్బాయి బత్తుల మురళీధర్రావు గారిని ఉపాధ్యక్షులుగా తీసుకోవడం ఎంతో సముచితము. మరి సుబ్బరాయ నారాయణ కళాశాల అనేది మన పల్నాడు జిల్లాకే తలమానికమైనటువంటిది. ఎంతోమంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ అనేక కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి మరి పల్నాడు జిల్లాకే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసి ఎంతోమంది ఉత్తీర్ణులై అన్ని శాఖల్లో కూడా అధిపతులుగా ఉన్నటువంటి సందర్భాలు చాలా చూసాం మనం. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు, అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ అయ్యారు, అదేవిధంగా మంత్రులు అయ్యారు. మరి ఎంతోమందికి విద్యను అభ్యసించి చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి విద్యా సంస్థ ఇది. మరి దానికి మురళీ గారి తాతయ్య గారు అయినటువంటి పేరయ్య గారు, అదేవిధంగా కాశీ రామారావు గారి వారు కానీ,
వారి కుటుంబీకులు కానీ, అదేవిధంగా సుబ్బరాయ శ్రేష్ఠి గారు కానీ, ఈ కళాశాల మొదట్లో ప్రారంభించినప్పుడు అందరూ కూడా అందరి దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇప్పుడు మురళీ గారు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ తలలో నాలుకగా ఉంటూ అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి, వారు సభ్యులుగా ఉన్నారు కాబట్టి వారిని ఉపాధ్యక్షులుగా తీసుకోవాలని కమిటీ వారికి మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది. గత 75 సంవత్సరాల నుంచి నడుపుతున్న విద్యాసంస్థ, ఏకైక విద్యాసంస్థ ఎస్ఎస్ఎన్ కాలేజీ. ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే ఈ పల్నాడు ప్రాంతంలో తెలియని వారంటూ ఉండరు. అలాంటి ఎస్ఎస్ఎన్ కాలేజీకి బత్తుల పేరయ్య గారి మనవడు బత్తుల మురళీధర్రావు గారిని ఉపాధ్యక్ష పదవికి కావాలని మేమందరం ఆశిస్తున్నాం. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల అనేది 75 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నటువంటి కళాశాలలో ఈ యొక్క కళాశాలకి ఎంతోమంది పెద్దలు, నాసరపు సుబ్బరాయ శ్రేష్ఠి గారు, నాసరపు రామారావు గారు, నాసరపు సుబ్బరాయ గుప్తా గారు, అదేవిధంగా కప్పలవాయి కాశీరామారావు గారు, కప్పలవాయి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా బత్తుల వెంకటరత్నం గారు, బత్తుల పేరయ్య గారు, బత్తుల మురళీ గారు, ఈ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమంది, ఇంకా అనేక మంది సభ్యుల సహాయ సహకారాలతో, గుండారావు బహదూర్ గారు రాజాగారి సహాయ సహకారాలతో, ఎంతోమంది పెద్దల సహాయ సహకారాలతో ఆనాడే తాడేపల్లి వాళ్ళు కూడా కొంత విరాళాన్ని ఇచ్చి కళాశాలలో దాదాపు 3,000 మంది నుంచి 4,000 మంది దాకా చదువుకొని అనేక రంగాల్లో మన స్టేట్లోనే ఎన్నో మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నారు. అటువంటి కళాశాలకు నేడు మన ఆర్యవైశ్య అన్నదాన కమిటీ సభ్యుల తరపున మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీ యొక్క ఎస్ఎస్ఎన్ కళాశాల మేనేజ్మెంట్ వారికి ఆర్యవైశ్య సంఘ కన్వీనర్ బత్తుల మురళీ గారిని ఎన్నో సాంఘిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారు ఇప్పుడు కమిటీ మెంబర్గా ఉన్నారు. దయవుంచి వారిని ఉపాధ్యక్షుల పదవి ఇచ్చి, వారి నాన్నగారు వాళ్ళ తాతగారు పేరయ్య గారు ఆనాడే ఎంతో విరాళాన్ని కొంత ఇచ్చి కళాశాల పురోగతికి అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా సొసైటీలో మంచి పేరు ఉంది. ఆ విధంగా ఇంకా విద్యార్థులకు సదుపాయాలు కలిగించాలని, వారిని ఉపాధ్యక్షుల పదవికి తీసుకోవాలని ఈ యొక్క కమిటీ సభ్యుల తరపున విజ్ఞప్తి చేస్తూ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పర్యాటక ప్రాంతమైన అనువులో యోగా సాధన కార్యక్రమం. జిల్లా యంత్రాంగంతో పాటు హాజరైన కలెక్టర్ అరుణ్ బాబు. 5 ఏళ్ల నరకాసురుని పాలన నుంచి ప్రజలకు విముక్తి. ఘనంగా కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే అరవింద్ బాబు దొంగ బంగారం వ్యాపారులకి కొమ్ము కాచి అక్రమ వసూలుకి పాల్పడుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలిచేది ఎవరో చూసుకుందామని సవాలు విసిరిన గోపిరెడ్డి. నర్సరావుపేట 1వ పట్టణం పరిధిలో విస్తృత పోలీస్ తనిఖీలు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుం విధింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.